హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం లాస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ లీగల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్? ఆన్సర్ ఈస్ జస్టిస్ లీలా సేత్. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్? ఆన్సర్ ఈస్ జస్టిస్ మీరా సాహెబ్ ఫాతిమా బేబీ. Who was the first woman Supreme Court judge to be elevated directly from the bar? ఆన్సర్ ఇస్ జస్టిస్ హిందూ మల్హోత్రా. మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్స్ అనేవి లాస్ట్లో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అని, అలాగే ఫస్ట్ ఉమెన్ జడ్జి ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఎవరని. ఈ ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ టు బి ఎలివేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బార్ కౌన్సిల్ ఇస్ జస్టిస్ హిందూ మల్హోత్రా. అలాగే మనకి ఎట్ ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఎంతమంది ఉమెన్ జడ్జెస్ ఉన్నారో వారు ఎవరు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది లాస్ట్లో. అండ్ హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఇస్ హరిలాల్ జే కానియా. హూ వాజ్ ద ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఇస్ ఎంసీ సెటల్వాడ్. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్? ఆన్సర్ ఇస్ వజాహత్ హబీబుల్లా. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఇన్ ఫ్రీ ఇండియా? ఆన్సర్ ఇస్ సరోజినీ నాయుడు. Who is called as the Green Judge of the India? Answer is Justice Kuldeep Singh. At present, the Chief Justice of India is D.Y. Chandrachud, Justice Dhananjay Y. Chandrachud. He is the 50th Chief Justice of India. At present, Chief Justice of India ga Justice Dhananjay Y. Chandrachud unnaru. Alage present Chief Justice of Telangana High Court evarante Justice Ujjal Buyan. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎవరంటే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఆర్ వెంకటరమణి. ప్రజెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ తుషార్ మెహతా. ఫస్ట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ సికే దాత్రి. ప్రజెంట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ ఈస్ బిఎస్ ప్రసాద్. ఎట్ ప్రజెంట్ మన తెలంగాణ అడ్వకేట్ జనరల్గా బిఎస్ ప్రసాద్ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా సుబ్రహ్మణ్య శ్రీరామ్. Chairman of Bar Council of India is Manan Kumar Mishra. Chairman of Bar Council of Telangana is A. Narasimha Reddy. Chairman of Bar Council of Andhra Pradesh is Ganta Ramarao. Present Union Law Minister is Kiran Rijiju. First Law Minister of Independent India is Dr. B.R. Ambedkar. Chairman of National Green Tribunal is Adarsh Kumar Goyal. Chairman of 22nd Law Commission of India is Justice రితురాజ్ అవస్థి. ఎట్ ప్రజెంట్ ఇండియాలో 22nd లా కమిషన్ నడుస్తుంది. దాని చైర్మన్ ఎవరంటే జస్టిస్ రితురాజ్ అవస్థి. హూ వాజ్ ద చీఫ్ జస్టిస్ వెన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ పిఎన్ భగవతి. జస్టిస్ పిఎన్ భగవతి. ద లాయర్ హూ ఫైల్డ్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసెస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇస్ ఎంసీ మెహతా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ లొకేటెడ్ ఇన్? ఆన్సర్ ఇస్ భోపాల్, మధ్యప్రదేశ్. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది భోపాల్లో ఉంది. అలాగే ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ క్వశ్చన్ పేపర్స్లో వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ ఉమెన్ కమిషన్? ఆన్సర్ ఇస్ జయంతి పట్నాయక్. ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా. ఎట్ ప్రెజెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఉన్నారు. అలాగే చైర్మన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈస్ రేఖా శర్మ. చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఈస్ విజయ్ సాంప్లా. చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఈస్ హర్ష చౌహాన్. చైర్మన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈస్ ఇక్బాల్ సింగ్ లాల్పురి. చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈస్ హన్స్రాజ్ గంగారాం. చైర్మన్ ఆఫ్ నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ ఇస్ ఆర్కే అగర్వాల్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ చైర్మన్ ఎవరంటే ప్రియాంక కను. మనకి మన ఇండియాలో ఉన్న ఈ ఇంపార్టెంట్ నేషనల్ కమిషన్స్ యొక్క చైర్మన్స్ ఎవరు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ క్వశ్చన్ పేపర్స్లో ఈ నేషనల్ కమిషన్స్ యొక్క చైర్మన్ ఎవరని కూడా అడగడం జరిగింది. అలాగే హూ వాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ of India at present is Rajiv Kumar. Who is the present Comptroller and Auditor General of India is
Girish Chandra Murmu. Chairman of UPSC is Dr. Manoj Soni. National Secretary Advisor is Ajit Doval. Chairperson of Central Administrative Tribunal is Justice L. Narasimha Reddy. Chairperson of Central Information Commission is Yashwardhan Kumar Sinha. Chairperson of UGC University Grant Commission is Mr. Jagadish Kumar. అలాగే చైర్పర్సన్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరు, చైర్పర్సన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో అలాగే చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ ఫారెస్ట్ కమిషన్ ఇస్ భూపేంద్రనాథ్ కృపాల్, బిఎన్ కృపాల్. మనకి లాస్ట్ సెట్లో ఇలాగ ప్రజెంట్ ఉన్న కమిషన్స్ యొక్క చైర్మన్స్ ఎవరు, అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటి చైర్మన్స్ ఎవరు, అలాగే హూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, అలాగే సెంట్రల్ ఏజెన్సీస్ యొక్క డైరెక్టర్స్ ఎవరు, అలాగే మనకి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్స్ ఎవరు, ఇలాంటి వాటి నుంచి లాస్ట్ సెట్లో ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ సెట్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వాటి గురించి మీరు ఒకసారి చూసుకుంటే బెటర్. ఫ్రెండ్స్, మనకి చాలా తక్కువ సమయం ఉండడం వల్ల కాన్స్టిట్యూషన్ లాలో స్టేట్ గవర్నమెంట్ గురించి, అలాగే మిగతా ఇంపార్టెంట్ వాటి గురించి సపరేట్గా వీడియో చేయలేకపోతున్నాం. సో మనకి కాన్స్టిట్యూషన్ లాలో ఇప్పటివరకు మనం జ్యుడిషియరీ వరకు వీడియోస్ చేయడం జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్ గురించి వీడియో చేయలేదు. ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి క్వశ్చన్స్ రిగార్డింగ్ స్టేట్ గవర్నమెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ద పోస్ట్ ఆఫ్ గవర్నర్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, అలాగే ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఒకసారి చూసుకోండి. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి, అలాగే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అడుగుతారు. అలాగే నేషనల్ ఎమర్జెన్సీస్, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న నేషనల్ ఎమర్జెన్సీస్ ఏ ఆర్టికల్తో డీల్ చేస్తాయో అవి కూడా తెలుసుకోండి. ఈ స్లైడ్స్లో మనం అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, మనకి రిప్రజెంట్ ఇండియాలో ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఎలా క్వశ్చన్స్ వస్తాయంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ వేర్ గివెన్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ త్రూ ది విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఆన్సర్ ఇస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. సో ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏమేమి చేశారో ఒకసారి మీరు డీటెయిల్గా చూసుకోండి. అలాగే విచ్ ఆర్టికల్ ఇన్సర్టెడ్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ఇన్ view of India being a signatory to Stockholm Conference on Environment in 1972 is Article 48A of the Indian Constitution. Which constitutional amendment removed the reserved seat for the Anglo-Indian community in the Lok Sabha and the state legislative assemblies? Answer is 104th constitutional amendment అనేది reserved seats for the Anglo-Indian community in the Lok Sabha and Rajya Sabha అని Lok Sabha and state legislative assembliesని తీసేసింది. Which fundamental right was inserted through 86th constitutional amendment? This answer is right to education. Which constitutional amendment introduces GST, goods and service tax? ఇలాగ అడుగుతారు క్వశ్చన్స్ అనేవి. అలాగే ఎట్ ప్రజెంట్ హౌ మెనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ దేర్ అని అడుగుతారు. సో మీరు ఒకసారి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చూసుకోండి. ఫ్రెండ్స్, మన కృష్ణాస్ ట్యుటోరియల్స్ యాప్లో లాస్ట్కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ గురించి మీరు ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.